హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే మన ఫోన్లో టైం అయితే చూపిస్తుంది కదా, ఆ ఆప్షన్ అనేది కనుక మీకు చిన్నగా కనిపిస్తున్నట్టయితే దాన్ని ఎలా సైజ్ ఇంక్రీజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనం డార్క్లో ఉంటే పర్లేదు అండి, ఇంట్లో కానీ ఎక్కడైనా కొంచెం చీకట్లో ఉన్నప్పుడు అది కనుక మనకు బాగానే కనిపిస్తుంది చిన్నగా ఉన్నా కానీ. ఒకవేళ మన సన్లైట్లోకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కువ వెళ్తున్న ప్లేస్లోకి అది వెళ్ళినప్పుడు కనుక మనకు అది ఒక్కొక్కసారి అయితే కనిపించదు. దాన్ని సైజ్ అనేది ఎలా పెంచాలి అనేది అయితే చెప్పబోతున్నాను. అలా పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఈ వీడియోలో అయితే అది తెలుసుకుందాం, దాని సైజ్ ఎలా పెంచాలని చెప్పేసి. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి ఎలా చేయాలనేది అయితే చెప్తాను. ఫస్ట్ మన ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి చెప్పి ఆ తర్వాత ఈ టైం ఐకాన్ని ఎలా సైజు ఇంక్రీజ్ చేయాలనేది అయితే చెప్పబోతున్నాను. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయాలంటే ఫస్ట్ మన ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ ఉంటుంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఎంఐ యూఐ వర్షన్ ఉంది కదా, దీని అయితే కనిపిస్తుంది కదా, దీన్ని అయితే 7 times ట్యాప్ చేయాలి. కొన్ని ఫోన్స్లో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది, దాన్ని 7 times ట్యాప్ చేయాలి. అప్పుడు మనకి డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. ఇప్పుడు నా ఫోన్లో ఎంఐ వర్షన్ ఉంది కాబట్టి దీన్ని ట్యాప్ చేస్తున్నాను. మీ ఫోన్లో బిల్డ్ నెంబర్ ఉంటే దాన్ని అయితే ట్యాప్ చేయండి. సింపుల్గా 7 times అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ అనేది నాకు వచ్చింది, ఎందుకంటే నేను ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడైతే ఎనేబుల్ అయితే అయిపోయింది మనకి డెవలపర్ ఆప్షన్ అనేది. సింపుల్గా ఇక్కడ మనం ఎతకాలి అంటే చాలా టైం పడుతుంది. అందుకే మీరు సింపుల్గా సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ అని సెర్చ్ చేసినా మనకు ఆప్షన్ అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు డెవలపర్ ఆప్షన్ అనేది వచ్చింది, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఎనేబుల్ అవ్వకపోతే మళ్ళీ దాన్ని 7 times ట్యాప్ చేయండి, అప్పుడు ఖచ్చితంగా ఎనేబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ డెవలపర్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత గైస్ మీరు ఇక్కడ ఇలా పైకి అయితే అనండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ స్మాలెస్ట్ వెడ్త్ అని ఉంటుంది, దీంట్లోనే ఆ సైజు నెంబర్ అనేది అయితే మనం మార్చినట్టయితే సెట్ అవుతుంది. ఇది మ్యాక్సిమం 300 నుంచి 400 మధ్యలో అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే తీసేసి ఒక 500 అయితే పెడుతున్నాను. చూడొచ్చు కొన్ని ఫోన్స్లో సైజ్ అనేది పెంచితే అది తగ్గుతుంది, కొన్ని ఫోన్స్లో సైజ్ అనేది తగ్గిస్తే స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నేను 500 పెడితే ఇంకా చిన్నగా అయింది, అందుకే ఇప్పుడు దీన్ని తీసేసి ఒక 100 అయితే పెడతాను. మీరు చూడొచ్చు సైజ్ అనేది అయితే ఇందాక మీద అయితే పెరిగింది, అందుకే ఇది తీసేసి మళ్ళీ 320కి వచ్చింది. ఇది మ్యాక్సిమం 50 పెడతాను. చూడొచ్చు ఇంకా పెరిగింది, మీకు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇది సైజ్ అయితే పెరిగింది కానీ ఇక్కడ 320 అనే చూపిస్తుంది. మీరు చూడొచ్చు ముందు మీద ఈ లెటర్స్ అనేది అయితే పెరిగినాయి. సో ఇలాగే మనం అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు మన సైజ్ అనేది పెరిగింది. ఇక్కడ టైం సైజ్ కూడా చూడొచ్చు 11:31 AM అయింది, కొంచెం పెరిగింది. అదే కాకుండా మిగతా బ్యాక్ వచ్చినట్టయితే మొత్తం అన్ని సైజు కూడా పెరిగింది. ఇక్కడ చూడొచ్చు అన్నిటి సైజు కూడా పెరిగింది. మనకు టైం ఒకటే కావాలి కాబట్టి సింపుల్గా సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇలా వద్దు ఇంకా మళ్ళీ మామూలుగానే కావాలి అని అంటే మళ్ళీ సేమ్ మీ ముందు డెవలపర్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఆ స్మాలెస్ట్ వెడ్త్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మీ ముందు సైజ్ ఎంత ఉందో అంతే పెట్టేస్తే మళ్ళీ నార్మల్ అయితే అయిపోతుంది. మేము ఇప్పుడు టైం ఒకటే పెడుతున్నాం కాబట్టి అన్నింటినీ సైజ్ తగ్గించాలి కాబట్టి సింపుల్గా మీరు ఇలా పైగానే ఇక్కడ డిస్ప్లేలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే టెక్స్ట్ సైజ్ అని ఉంటుంది, దీంట్లోకి అయితే వెళ్ళి దీని అయితే కొంచెం తగ్గించండి. ఇలా తగ్గిస్తే మళ్ళీ నార్మల్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు పెరిగి పెరుగుతుంది, ఇక్కడ మొత్తం తగ్గించేసాను నేను. ఇప్పుడు చూడొచ్చు కొంచెం నార్మల్ అయితే అయింది. ఒక్క నిమిషం చూడొచ్చు మళ్ళీ నార్మల్గా అయితే వచ్చింది. ఇక్కడ టైం అనేది అయితే అలాగే ఉంది. నెక్స్ట్ మన టెక్స్ట్ అనేది ఎంత కొంచెం అయితే తగ్గింది. సో ఇలా అయితే మన టెక్స్ట్ టైమ్ సైజ్ అనేది అయితే పెంచుకోవచ్చు. ఈ టెక్స్ట్ అనేది అయితే కొంచెం తగ్గింది ఇందాక మీద. మీకు ఇలా వద్దు మళ్ళీ నార్మల్గా కావాలి అని అనుకుంటే కనుక అది మళ్ళీ మీకు ముందు ఎంత నెంబర్ ఉంటే అంత అయితే సెట్ చేసుకోండి. డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి స్మాలెస్ట్ వెర్త్లో కొంచెం సైజ్ తగ్గిస్తే సైజ్ అనేది పెరుగుతుంది, పెంచితే ఇదైతే డిక్రీజ్ అవుతుంది.
సో ఈ విధంగా అయితే గైస్ మన టైం సైజ్ని అయితే మనం పెంచుకోవచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. మీకు ఇది అర్థం కాలేదంటే నేను ఇంకా వేరే వీడియో కూడా చెప్తాను, పార్ట్ 2లో ఇంకా సింపుల్గా ఎలా అయిపోవాలని చెప్పేసి అయితే చెప్తాను. ఇది కొంచెం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి కదా, అందుకే అందులో సింపుల్గా ఎలా అయిపోవాలని చెప్తాను. అందుకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పార్ట్ 2 కావాలంటే కామెంట్ అయితే చేయండి. హలో గైస్, మీరు కనుక ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏమైనా ప్రొడక్ట్స్ అవి కొంటున్నట్టయితే వాటి ప్రైస్ కొంచెం ఎక్కువే ఉంటుంది. కొన్నిసార్లు ఫెస్టివల్స్ టైంలో అది ప్రొడక్ట్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గినప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి తక్కువ ప్రైస్కి ఆ ప్రొడక్ట్స్ అనేది అయితే వస్తాయి. అలా తగ్గినప్పుడు అవి ఎలా తెలుస్తుంది అంటే మనకు ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంది. ఆ టెలిగ్రామ్ అకౌంట్లో మీరు కనుక జాయిన్ అయినట్టయితే ప్రోడక్ట్ ప్రైస్ తగ్గినప్పుడే మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ జాయిన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. ఏదైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గింది అంటే వెంటనే మేము అక్కడ లింక్ అయితే సెండ్ చేస్తాం, మీరు అక్కడ నుంచి అయితే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో జాయిన్ అయితే అవ్వండి.